హలో అండి, నేను డాక్టర్ శ్రీదివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్, హెల్త్ సిటీ, వైజాగ్. లాప్రోస్కోపీలో చాలామందికి కొన్ని మిత్స్ ఉంటాయి. ఇది కామన్గా పీపుల్లో నాకు కమ్ అక్రాస్ అయిన మిత్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఒక 5 మిత్స్ గురించి చెప్తాను. ముందు ప్రీవియస్ ఓపెన్ సర్జరీస్ కనుక అయితే మనం లాప్రోస్కోపీ చేయలేము, అది మిత్ అండి. ముందు ఓపెన్ సర్జరీస్ అయినా కానీ మీరు లాప్రోస్కోపీ ప్రొసీజర్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అది ఎలా ఆప్ట్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది, అది అంతా మీరు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది. అది మనకి లాప్రోస్కోపీ అయితే డెఫినెట్లీ ముందు ఓపెన్ సర్జరీస్ అయినప్పుడు చేయొచ్చు. బట్ అది మీ టైప్ ఆఫ్ సర్జరీని బట్టి, మీ పేషెంట్ కండిషన్ని బట్టి మీ డాక్టర్ మీకు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మిత్ వచ్చేసి, పేషెంట్ బాగా వెయిట్తో ఉంటే, ఒబేసిటీతో ఉంటే లాప్రోస్కోపీ చేయలేము సర్జరీ. ఇది మిత్ అండి. ఒబేసిటీలో లాప్రోస్కోపీ వల్ల లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అని అంటే, పేషెంట్ అర్లీగా మొబిలైజ్ అవుతారు, వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ చాలా తగ్గుతాయి, వాళ్ళు ఎర్లీగా యాక్టివిటీకి అంబులేట్ అవుతారు, డైలీ రొటీన్ యాక్టివిటీస్కి ఫాస్ట్గా వచ్చేస్తారు. సో డెఫినెట్లీ లాప్రోస్కోపీ విల్ బీ అన్ ఆప్షన్ ఫర్ ఒబేస్ పర్సన్స్ అండి. నెక్స్ట్ వచ్చి, బయటకి చిన్న కట్స్ లానే లాప్రోస్కోపీలో కనిపిస్తాయి, బట్ లోపల బిగ్ కట్స్ అయిపోతాయి. అది మిత్ అండి. బయట మీకు ఎంతైతే కట్ కనిపిస్తుందో చిన్నది 0.5 సెంటీమీటర్ అండ్ 1 సెంటీమీటర్ కట్స్ ఎలా అయితే ఉంటాయో, లోపల కూడా అంతే సేమ్ కట్స్ ఉంటాయండి. అదేమీ లోపలికి అవ్వగానే పెద్దగా అయిపోవటం అలాంటివి ఏమీ ఉండవు. 4th మిత్ వచ్చేసి, ఈ లాప్రోస్కోపీలో కూడా స్కార్స్ బాగానే ఫామ్ అవుతాయి అనేది. మీకు ఇచ్చే ఈ 0.5 సెంటీమీటర్, ఈ 1 సెంటీమీటర్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా చాలా థిన్ స్కార్తో ఓవర్ ద టైం ఫేడ్ ఆఫ్ అయిపోతాయండి. మీకు అసలు ఒక సర్జరీ అయిన మార్క్ లాగా కనిపించదు. ఏదైతే మనకి చిన్న దెబ్బ తగులుతున్నప్పుడు చిన్న స్కార్ అనేది ఫామ్ అయిపోయి ఓవర్ ద టైం ఫేడ్ ఆఫ్ అయిపోతాయో, ఇది సేమ్ అలానే అయిపోతుంది. సో మీకు బిగ్ స్కార్స్ అసలు కనిపించవు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా. 5th మిత్ ఏంటి అంటే, లాప్రోస్కోపీ ఇంత సెటప్, ఇన్ని ఇన్స్ట్రుమెంటేషన్, ఇంత హైఫై సెటప్ ఉంటుంది కాబట్టి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా కూడా ఉంటుంటాయి. అది మిత్ అండి. లాప్రోస్కోపీ ఇంట్రడ్యూస్ అయిందే యాజ్ అన్ అడ్వాన్స్మెంట్ ఈ కాంప్లికేషన్స్ అనే రిస్క్స్ తగ్గించడానికి, పేషెంట్కి అర్లీగా రికవరీ అవ్వటానికి, హాస్పిటల్లో ఎక్కువ డేస్ అడ్మిషన్ ఉండకుండా ఉండడానికి, పేషెంట్కి పెయిన్ ఫ్రీగా అర్లీగా పెయిన్ ఫ్రీ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి నాకు కమ్ అక్రాస్ అయిన కామన్ మిత్స్. మీకు ఇంకేమైనా లాప్రోస్కోపీ ద్వారా డౌట్స్ కనుక ఉంటే, యూ కెన్ అప్రోచ్ మీ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్, హెల్త్ సిటీ, వైజాగ్. థ్యాంక్ యూ.